2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జేడీయూ ఒప్పందం చేసుకున్నాయి. బీహార్లో 53% ఓట్లు, దాదాపుగా 39 సీట్లు సాధించారు. ఘన విజయం అని చెప్పాలి. ఆ రోజున వచ్చినటువంటి సీట్లు తిరుగులేనటువంటి విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ ఆ జట్టు కట్టడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అయితే ఈ దఫా చూస్తే ఈ మహాగఠబంధన్ పేరుతో లాలు, కాంగ్రెస్ వీళ్ళందరూ జట్టు కట్టడం, ఇటు పక్కన భారతీయ జనతా పార్టీ మరొక వైపున ఎన్డీఏగా అక్కడ పోటీ చేస్తుంటాం. ఓవరాల్గా చూస్తే అక్కడ బలాబలాల పరంగా 2019లో జహానాబాద్లో జేడీయూ అభ్యర్థి చండేశ్వర్ ప్రసాద్ కేవలం 1751 ఓట్ల మెజార్టీతో గెలిస్తే ఈ దఫా అది మేము గెలుస్తామని చెప్పి నమ్ముతున్నది ఈ కూటమి, ప్రత్యర్థి కూటమి. జితన్ రామ్ మాంజీ నేతృత్వంలో హిందుస్థానీ ఆవామ్ మోర్చా, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఎన్డీఏతోనే ఉన్న పెద్దగా లాభం లేకపోవచ్చు అన్నటువంటిది ఒక అంశం. ఆర్జేడీ తన బద్దశత్రువు అయిన సిపిఐఎంఎల్ లిబరేషన్తో కూడా పొత్తు పెట్టుకోవడంతో జహానాబాద్ ప్రాంతంలో ఆ కూటమికి బలం చేకూరింది. గత అసెంబ్లీ ఎన్నికలు దీని మూలంగా ఫలితాలు వచ్చినాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో జహానాబాద్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లన్నింటిలో కూడా మహాగఠబంధనే గెలిచింది. ఆ ప్రభావం ఉన్నటువంటి ఆర్వల్, గయా జిల్లాలలో ఈ దఫా పార్లమెంట్ సీట్లు తాము గెలుచుకోగలమని ఓ పక్కన నమ్ముతున్నాడు లాలూ ప్రసాద్. అట్లాగే ఔరంగాబాదు, కారాకాట్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెట్లో లాలూ కూటమి క్లీన్ స్వీప్ చేసింది లాస్ట్ అసెంబ్లీలో. ఇప్పుడు వాటి ఇంపాక్ట్ ఎట్లుంటుందో తెలియాలి. ఒకటి, రోజు పార్టీలు మారేటటువంటి వ్యక్తిగా నితీష్ కుమార్కు ఉన్నటువంటి వ్యతిరేకతని బలమైనటువంటి నరేంద్ర మోడీ చరిష్మా అధిగమిస్తే విజయం ఇటువైపుకు ఉంటుంది, లేదంటే తేడాలు వస్తాయి.